ప్యాసింజర్ ఆటోనా లేకపోతే ట్రాక్టరా? ఎక్కడమ్మా మీరు? అర్థం కావట్లేదమ్మా నేను చెప్పింది. టైం బాగుంటే బాగానే ఉంటుంది అంతా. చీకటి పడిన తర్వాత దానికి రీడింగ్ ఏం లేదు. ఇండికేటర్లు కనీసం మీరు కూడా తీసిపల్లి ఎన్ని ఆటోలు లేవమ్మా? ఎవరికి ఫోన్ చేస్తే రారు? మొన్న కూడా 7 దాకా ఉన్నాం సార్. మీరు పనికి వచ్చారు కదా, మీరు వెళ్ళిపోతే గౌరవంగా ఉంటుంది. అర్థమైందా? మీరు వెళ్ళిపోండి. నేను చెప్పిన మాట మీకు అర్థమైందా? మీరు వెళ్ళండి చెప్తాను. కావాలంటే నేను ఈ రోజు కానీ చెప్పాను. యాక్సిడెంట్ మీకు చెప్పి జరుగుతుందా? అమ్మా నేను మీకు చెప్తున్నానండి, మీకు తెలీదు, మీరు కూర్చోకూడదు. మీరు ఎట్లా ఉంటారు? మీరు ఎవరు మారదు. మీరు వెళ్ళండి తల్లి, గౌరవంగా వెళ్ళిపోండి. అది ఏం చేయరు నేను చేస్తా. ఎక్కడమ్మా బండి పోండమ్మా, ఎక్కి పోండి. మిమ్మల్ని వదిలిపెడతాం కూడా వదిలిపెడతా పోండి. ఎక్కండి, ఇంకేంది మళ్ళీ ఆలోచిస్తున్నావు? సార్ చెప్పు, నెంబర్ చెప్పు, నీ బండి నెంబర్ చెప్పు. తిరుగు చెప్పులే నాకు. నీ బండి నెంబర్ నువ్వే చెప్పకపోతే ఎవరు చెప్తారు? నెంబర్ ప్లేట్ ఆ నెంబర్ ఏమన్నా కనపడుతుందా? అమ్మ నేను జనరల్గా ఎవరిని ఇబ్బంది పెట్టనమ్మా. ఈరోజు పొరపాటు పడినాం సార్. ఆడ బురద ఆడ ఆట. ఏం పేరు నీ పేరు? అది కాదు, నువ్వు నెంబర్ ప్లేట్ కనపడేది. నెంబర్ ప్లేట్ ఉంది దేనికి? నెంబర్ ప్లేట్ కింద దిష్టి కార్డులు అన్ని పెట్టేసి అది నెంబర్ ప్లేట్ పడకుండా వాళ్ళనే. మరేంటి మీరు ఎందుకమ్మా? మీరు పక్క పండి. డ్రైవింగ్ లైసెన్స్ ఉందా? వస్తుమా లైసెన్స్ లేకుండా బండి ఎందుకు నొప్పుకో? ఎవరిది ఆటో? అతని ఆర్సీ ఉంది, చూపించు. ఆర్సీ ఇన్సూరెన్స్ చూపించు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా నువ్వు ఆటో నడిపే జనాలు ఏం చేయాలని? పబ్లిక్ లైఫ్ ఆడుకుంటారా? అసలు గారు చెప్తాను ఈ పేపర్లో దేనికి తీసుకొచ్చాను సార్. పూజ గదిలో చేస్తున్నాను సార్. హెల్మెట్ తలగ పెట్టుకుంటానికి తెచ్చుకోవాలా? దాన్ని మర్చిపోయానంటే ఫైనే కదా, అఫెన్సే కదా. దాన్ని వేసుకొని నేను ఇప్పుడు నువ్వు నాకు హెల్మెట్ పెట్టుకున్నావా? పెట్టుకోలేదు. హెల్మెట్ పెట్టుకునేది కంపల్సరీగా. ఎందుకంటే నీకు ఫైన్ వేస్తే గుర్తుంటుంది ఇతని బండి ఆడుంది. అదే సార్, నువ్వు పొలంలోకి వచ్చావా లేకపోతే ఇంకో సైడ్ పడతావు నేను అడగలే. నువ్వు హైవే మీద తిరుగుతున్నావు, కనీసం హెల్మెట్ ఎందుకు పెట్టుకోలేదు అని అడుగుతున్నాను. ఓకే సార్. మరిపాటు ప్రజలందరికీ నమస్కారం. దయచేసి ఇది వ్యవసాయ పనుల సీజన్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రోడ్డు మీద ప్రయాణించేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఆటోలో వెళ్ళేటప్పుడు ఆటో కెపాసిటీ 4, దాన్ని 15 మంది 20 మంది ఎక్కుతూ ఉన్నారు. అదేవిధంగా ట్రాక్టర్లు ప్రయాణిస్తూ ఉన్నారు. ట్రాక్టర్లలో వెనక గొర్రెల మీద, ముందు ట్రాక్టర్ మీద, బండి మీద, బానెట్ మీద కూర్చొని ప్రయాణిస్తూ ఉన్నారు. ఇట్లాంటి ప్రయాణాలు చాలా ప్రమాదకరం.
అందులోనూ కూడా నేషనల్ హైవే మీద ఈ రకంగా ప్రయాణించడం చాలా ప్రమాదకరమైన విషయం. దయవించి మీ అందరికి కూడా చెప్పేది ఏంటంటే అందరూ రైతులు కూలీలు బతినాడితే వదిలేస్తారనే పరిస్థితుల్లో వెళ్తూ ఉన్నారు. దయచేసి మీరు కూలి పని చేసుకోవడం ఎంత ముఖ్యమో క్షేమంగా ఇంటికి వెళ్ళడం కూడా అంతే ముఖ్యం. కాబట్టి మీరు ప్రయాణించే మార్గంలో హైవే మీద వెళ్ళేటప్పుడు ఈ ఓవర్లోడ్ ఆటోలు వెళ్ళటం కానీ ఈ ట్రాక్టర్ల మీద ప్రమాదకరమైన పరిస్థితుల్లో ప్రయాణించడం కానీ చేయొద్దు. ఇట్లా చేసినట్లయితే ఆ వాహనాలు సీజ్ చేసేసి వాటి మీద కేసులు బుక్ చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. దయవుంచి మీరు పోలీసు వారి ఉత్తర్వులు పాటిస్తూ క్షేమంగా ఇంటికి వెళ్ళాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. అదేవిధంగా ఒకటిసారి ఇప్పుడు కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఆటో ఉంటే వాళ్ళ తమ్ముళ్ళు లేదా అన్నలు లైసెన్సు ఏం లేకుండా వాళ్ళని నడుపుతుంది సార్. వాళ్ళకి మీరు దయచేసి ఆటో నడిపే వాళ్ళందరూ కూడా గుర్తుంచుకోవాలి, ఎవరైతే ఆ డ్రైవింగ్ లైసెన్స్ ఉందో ఆ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న వ్యక్తి మాత్రమే ఆటో డ్రైవ్ చేయాలి. అట్లా కాకుండా కుటుంబ సభ్యులందరూ కూడా డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా తమ్ముడని అన్నని చెప్పేసి బావని బావమర్ది అని చెప్పేసి ఆటోలు నడుపుతూ ఉన్నారు. అట్లాంటి ఆటోలు కూడా చలాన్ ఇంపోజ్ చేయబడుతుంది. అదేవిధంగా ఆటోలు సీజ్ చేయబడతాయని కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఎవరికైతే డ్రైవింగ్ లైసెన్సు ఉన్నవాళ్ళు మాత్రమే ఆటో డ్రైవ్ చేయాలి. అదేవిధంగా ఈ బండికి సంబంధించి ఇన్సూరెన్స్ కానీ బండి ఫిట్నెస్ సర్టిఫికేట్ కానీ అన్ని కండిషన్లో ఉండేట్టుగా చూసుకోవాలని చెప్పేసి తెలియపరుస్తూ ఉన్నాం.